క్రెడిట్ ఎవరు దక్కించుకోవాలి? ఏ కార్యక్రమం అయినా మనమే చేశాం, మనమే గడగడలాడిచ్చాం, మనమే ఏం చేసినా మనమే. ఇది దీనికి సంబంధించి ఒక కట్ అండ్ రైజర్ ఈ రోజున అజియోలో మీరు పెద్ద పెద్ద హెడ్లైన్లో చూసింటారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విశ్వవిద్యాలయ వనం. ఇది 2014-19 మధ్యలో కాకుండా 18 చివరిలో ప్రారంభమైంది. కాకపోతే దాని ఫలాలు ఇప్పుడు అందుతున్నాయి అనే కోణంలో కొన్ని రోజులు ఎలివేషన్స్ ప్రారంభం కాబోతాయి. వాస్తవానికి ఇది 2019 నవంబర్లో 150 రకాల జాతుల చెట్లను తీసుకొచ్చి చెట్లు అంటే మొక్కలను తీసుకొచ్చి రకాలను పెంచడంతోనే ఈ స్థాయిలో ఇది కుదిరింది. దీనికి పొలిటికల్ యాంగిల్ కనుక మనం అతితే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నెలకొల్పిన విషయం మీద ఎంత రగడ జరిగిందనేది బాగా గుర్తుండి ఉండాలి చాలామంది. విశ్వవిద్యాలయాల్లో దేశ నాయకులు ఉండాలి, కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎందుకు పెడుతున్నారు, ఎందుకు పెట్టాలి, అంతగా కావాలంటే మీ ఏరియాల్లో ఏర్పాటు చేసుకోండి అంటూ పొలిటికల్ మూమెంట్ కూడా నడిచింది. యూనివర్సిటీలో పర్టికులర్గా దేశ నాయకులు ఉండాల్సిన చోట రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎందుకు అనేది వాళ్ళ ఆక్షేపణ. ఫైన్, యూనివర్సిటీల్లో నిజంగానే పొలిటికల్ లీడర్లు ఉండాల్సిన అవసరం లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు కేవలం పొలిటికల్ లీడరా? బాగా చూసేవాళ్ళకి ఆయన అలానే కనిపిస్తుంది. ఆ కోణంలో కృష్ణదేవరాయల యూనివర్సిటీకి సంబంధించి వీసీ వైస్ ఛాన్సలర్ వ్యవహారం కూడా మీకు గుర్తుండి ఉంటుంది. ఆయన పబ్లిక్గానే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చారు, ఎక్కువగా ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు, అలా ఇలా ఇక రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ మీరు గుర్తు చేసుకున్నప్పుడు ఈ యూనివర్సిటీలో జరిగినటువంటి ఈ విశ్వవిద్యాలయ వనం అభివృద్ధిని కూడా గుర్తు చేసుకోవాలి. సో అది ఎవరి అండదండతో ఆయన చేసినట్టు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే ఈ నర్సరీలకు సంబంధించిన శాఖలు, వీళ్ళందరి ప్రోత్సాహం ఉంటేనే అది జరుగుతుంది. మియావాకి వనం అని. మియావాకి అంటే జపాన్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక పద్ధతి. అది ఆ పద్ధతి ప్రకారం ఫారెస్ట్ని తక్కువ స్థలంలోనే మంచి ఫారెస్ట్ని ఎలా ఏర్పాటు చేయాలి అనేది అదొక పద్ధతి. ఆ పద్ధతి ప్రకారమే మనకి మన ఉత్తరప్రదేశ్ కుంభమేళా జరిగిన చోట ప్రయాగరాజ్లో కుంభమేళా జరిగే ఒక సంవత్సరం ముందు నుంచి ఇవన్నీ ఏర్పాటు చేశారు. అందుకే అక్కడ అంత నిరంతరం స్వచ్ఛమైన ఆక్సిజన్ వచ్చింది. అదే దాని కథనాలు చూసి ఉంటారు. ఈ కోణంలో మియావాకి వనం పెరగాలి అంటే 2024 నుంచి 25 వరకు కాదు, ముందు నుంచి జరిగి ఉండాలి. సో అదే నేను చెప్తుంది. ఇప్పుడు 2019 మధ్యలోనో నవంబర్లోనో మొదలు పెడితే ఇది శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో మియావాకి వనం ఇప్పుడు ఈ స్థాయికి చేరింది. సడన్గా ఇప్పుడు తెర మీదకి ఎందుకు తీసుకొచ్చారు? ఆ పెద్ద ఇక వెబ్ ఎడిషన్లో చూస్తే అర్థమవుతుంది. దీని మీద రాజకీయంగా క్రెడిట్ సంపాదించాలి. ఇది మా హయాంలో జరిగింది అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత లాగా. ఈ క్రెడిట్ కోసమే మనం ఇప్పుడు అందరూ చూస్తుండగానే నిస్సిగ్గుగా తల్లికి వందనం, మా అబ్బాయి లోకేష్ కనిపెట్టాడు, ఆయన ఆలోచన ఇది అని చెప్పిన వాళ్ళకి ఇలాంటివి తమ ఖాతాలో వేసుకోవడంలో ఎందుకు వెనకం చేస్తారు? నేను చాలా ముందుగానే చెప్తున్నాను, అక్కడ అంత లేదు, ఎందుకో చేశారంటారా? ఒక పత్రికలో ఒక వార్త వచ్చింది అంటే స్వప్రయోజనం, వార్త ప్రయోజనం, ఈ రెండే ఉంటాయి ఛానల్స్లో అయినా. మరి వార్త ప్రయోజనం ఏంటి? ఇందులో మొక్కలు బాగా పెరిగాయి. మొక్కలు బాగా పెరిగింది నిన్ననేనా? లేదు. వనంలాగా ఉంది యూనివర్సిటీ. నిన్ననేనా? ఈరోజైనా వచ్చింది? అది కాదు. మరి ఎందుకు ఇప్పుడు ఆ ప్రయోజనం ఏంటి? స్వప్రయోజనం. ఏంటా స్వప్రయోజనం? స్వామి ప్రయోజనం. మన నేతల్ని మనం కీర్తించాలి. ఆ నేత ఇదిగో ఇలా చేశాడు, అలా చేశాడు, ఆయన వల్లనే ఇది సాధ్యపడిందని రాసుకోవాలి. దానికోసమనే ఈ బిల్డప్. ముందు వేదిక సిద్ధం చేసి పెడతాం. ఇదంతా ఒక మూడ చెప్పరండి కదా.
ముందు ఒక వేదిక సిద్ధం చేసి పెడతాను. ఆ వేదిక మీద ఇక తర్వాత ఉపన్యాసాలు, భజనలు, కీర్తనలు, బృందగానాలు, యక్షగానాలు అన్నీ సాగుతాయి. కావాలంటే కొన్ని రోజులలో చూడండి, తప్పకుండా ఇది జరగబోతోంది. ఇది ఎంతగా చేశామంటే ఇది మా దూరదృష్టితో ఇలా చేశాము అంటే మా వల్లనే సాధ్యము. లేదు మొదలు కాలేదంటారా, ఫైన్. ఈ కథనాన్ని అప్పటి ముఖ్యమంత్రి తాలూకు విజన్కి నిదర్శనంగా చూడవచ్చు. చెట్లను నరికించుకుంటూ పోయాడు అని విమర్శలు, ఆరోపణలు, నిజాలు చెప్పారు కదా. మరి అలాంటి వ్యక్తికి ఇక్కడ యూనివర్సిటీలో ఇన్ని చెట్లు పెంచారు అంటే ఏం చేయాలి? సంథింగ్ ఒక 4 లైన్ల వార్త వచ్చిందంటేనే దాని వెనక ఎన్నో రకాలు ఈక్వేషన్స్, లెక్కలు, కుట్రలు, పన్నాగాలు ఇన్ని ఉంటాయి. అలాంటిది ఒక యూనివర్సిటీలో అద్భుతమైన వనం కళ్ళ ముందు సాక్షాత్కరించింది అని రాశాడు అంటే అంత టైం కేటాయించి మీరు ఊహించవచ్చు రాబోయే రోజుల్లో ఇది మన క్రెడిట్ వారిలో మన ఖాతాలో మనం వేసుకోబోతున్నాము అని. ఖచ్చితంగా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, మరోవైపు గ్రీన్ ఎనర్జీ లాగా గ్రీన్ రెవల్యూషన్. ఇది కదా అభివృద్ధి. పచ్చదనం పరిడవెల్లుతోంది మా పాలనలో కదా అని చెప్పే ప్రయత్నమే. నేను చెప్తుంది కొంతమందికి విడ్డూరంగా ఉంటుంది, వింతగా ఉంటుంది. అసలు వీడేంటారు బాబు ఇలా మాట్లాడుతున్నాడు అంటారు. కానీ వాస్తవంగా చూసినప్పుడు మీ కళ్ళ ముందు కనపడబోయేది ఇదే. నేను ఎన్ని రకాలుగా మాటలు మార్చి చెప్పినా అంతిమంగా ఫైనల్ వర్డ్ ఏంటంటే అది. మనం ఇప్పుడు కొన్ని పథకాలు ఉన్నాయి, మనం కళలో కూడా ఊహించని పథకాలు వచ్చినప్పుడు అమ్మఒడి ఆయన పథకమే, అలానే రైతు భరోసా అడిగారా, అలానే అడగకుండా ఇచ్చిన వాడిని సరే రకరకాల కారణాలతో ఓటములు ఉంటాయి, ఈవీఎం ఓటములు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఏవైనా ఉంటాయి. ఓటమే కదా, మనం వెనక్కి తిప్పలేం కదా. కానీ ఇవి ఇవ్వక తప్పని పరిస్థితుల్లో ఇస్తూ ఇవి నేనే కనిపెట్టాను, ఇది నాకు అలా అంటే ఎలా? ఇప్పుడు ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం సూపర్. అది దాని కష్టాలు కూడా కొల్లేటరల్ డ్యామేజ్ ఉంటుంది. దాన్ని గుర్తించకుండా ఇక్కడ కార్లలో తిరిగేవాడు, ఇంకెక్కడ ఏ దేశంలో ఉండేవాడు, వీళ్ళింతే ప్రతి దాంట్లో ఏదో వెతుకుతారు కాదు. నువ్వు వెళ్ళి జర్నీ చేసి చూసి అప్పుడు చెప్పు, నేను చేస్తా, నేను చూస్తా, నేను చెప్తున్నా, నాకు తెలుసు సాధక బాధకాలు ఏంటనేది. కొల్లేటరల్ డ్యామేజ్ అది సక్సెస్ ఆఫ్ ది స్కీము. మరి అలాంటి స్కీములను చక్కగా ఎలివేట్ చేసుకోవచ్చు. అలా ఎలివేషన్ ప్రక్రియలో భాగంగా ఈ కథనం వచ్చిందని చెప్పడం నా ఫైనల్ ఉద్దేశం. బై.